అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సముద్రాల ఫార్మ్స్ ఛానల్. ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చినాను. ఈరోజు అంటే ఆదివారం ఏమేమి యాక్టివిటీస్ మా ఫామ్ హౌస్లో జరిగింది, ఇంతకుముందు వీడియోలో నేను చెప్పినట్లు ఉలవ పంటని ఏ విధంగా కొట్టించినాము, తర్వాత వానపాముల కోసం మా వేట అనేది ఏ విధంగా ప్రారంభమైంది, ఎందుకు వానపాములు కావాల్సి వచ్చింది. ఇక్కడ చూసారంటే నాన్న ఫోన్లో మాట్లాడుతున్నారు. ఈయన మా నాన్నగారు. ఉలవను కొట్టించడానికి ట్రాక్టరు అంటే మిషన్తో అటాచ్ అయినటువంటి ట్రాక్టర్ను పిలిపించాలి. బిజీగా ఉందన్నమాట ట్రాక్టరు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాలేదు. ఇలాంటి డే టు డే యాక్టివిటీసు, కొన్ని కష్టాలు, ఇన్స్టెంట్ కష్టాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. రండి చూద్దాం. ఏం చేస్తావు చెప్పు తిన్నే. ఏదే లేకపోతే మళ్ళీ పోసేసి పెట్టే నీకు కొంచెం సారమన్నా ఉంటుంది కదా. అగ్గేం వేయద్దు, మళ్ళీ వేసేయండి. వేసేసి ఇప్పుడు ఈ పైప్ ఉంది చూడు, ఈ పైపు బ్లాక్ అయింది. ఈ పైపును రెడీ చేసుకోవాలా. ఏమంటే ఎరువుకు బాగా అనుకూలము, ఇంకేమీ లే. ఇంత దొరకాలంటే నీకు ఎంత కష్టం చెప్పు. ఎద్దుల పండుగ పాయింట్ మురుగప్ప. ఇక్కడ ఎద్దుల పండుగ అయిపోతుంది, వచ్చేస్తుందా ఎట్లా? సో ఇక్కడ చూసినారంటే నేను మాట్లాడే భాష ఇది లోకల్ భాష అన్నమాట. నేను మామూలుగా రీల్స్లో మాట్లాడే లాంగ్వేజ్కు నేను లోకల్లో మాట్లాడే లాంగ్వేజ్కి చాలా తేడా ఉంటుంది. ఇది మా కుప్పం యాస అంటారు. రాయలసీమలో చిత్తూరు జిల్లాలో కుప్పం యాస అనేది చాలా ప్రత్యేకమైనటువంటి యాస. ఎందుకంటే తెలుగు, తమిళ, కన్నడ 3 మిక్స్ అవుతుంది. మా వాళ్ళతో మాట్లాడేటప్పుడు నేను మామూలుగా మా యాసలోనే మాట్లాడతాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి. మురుగప్ప ఎంత ఎత్తి ఆడేస్తావా? మళ్ళీ వేస్తావా? అక్కడ కొనిపోయి చెప్తాను. అగ్గే మొత్తం ఫస్ట్ వేసి చూస్తామాడ. ఈ విధంగా ఉంటుంది మా యాస. మా జానకిరామ్ అయితే ఇంకా బాగా మాట్లాడతాడు. జానకిరాము మాట్లాడా. సార్ దీన్ని ఎత్తుకొని పోయి అక్కడేసి మడికి బాగా సారం అవుతుంది. నువ్వు మామూలు మన తెలుగు మాట్లాడాయా? వాళ్ళకి కావాల్సింది మన తెలుగు మాట్లాడు. మన వీకోట తెలుగు. అదే సార్, దీన్ని ఎత్తుకోపోయి ఆడేసి మళ్ళీ వేస్తాము. అదే భూమికి ఏమన్నా సారం అవుతుందో అదే. ఇప్పుడు చూస్తువా మన లోపల ఉండే భాష వచ్చా? అది ఇప్పుడు చూడు, ఇట్లాంటి దీంతో వానపాములు దొరకవచ్చు. చూడ ఎట్లా నువ్వు వానపాములు తెచ్చిలేదు ఇక్కడన్నా చూడు. ఏమయ్యా వానపాములు కొదవు నీకు? వానపాములు అంటే నాకు నేనేమన్నా నాగుపామా తెమ్మంటుంది నిన్ను. మన ఊర్లో ఏమంటారా? మన పక్కన గాదం పురుగులు. రైతు మిత్రులారా ఇక్కడ చూడొచ్చు. మామూలుగా వానపాములు అంటాం మనం తెలుగులో, కానీ మా ఏరియాలో గాదం పురుగులు అంటారు. ఇక్కడ వీళ్ళకి వానపాములు అంటే అర్థం కాదు, గాదం పురుగులు అని చెప్పాల. ఎతకయ్యా యూరియా వేసి భూమిని చంపేస్తున్నాం. ఇంకేడు దొరికేది అది. అవును, ప్యాడ్ అక్కడ పడతాను కదా. రా మురుగప్ప అక్కడ చూస్తాం రా, చెప్తాను. వానపాములు పట్టడానికి మా ప్రయత్నం. మా మురుగప్పతో నేను వానపాములు పట్టడానికి వెళ్తున్నాను. మీరు నాతో పాటు ఫాలో కండి మిత్రులారా. చూడండి ఎంత కష్టమైపోయింది. యూరియా వేసి 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 భూమిలో ఉండే సారమంతా చచ్చిపోయింది. సహజ మిత్రుడైనటువంటి వానపాము అనేది ఎక్కడ కానీ మనకు కనిపించడం లేదు. చూడండి మనం ఎలా చేసుకుంటున్నాం భూమిని. అందుకే ఇక్కడ తోయి చూడు, ఇక్కడ ఈ ప్యాడ్లో ఏమన్నా ఉంటుందేమో. అందుకే దయచేసి ఈ యూరియా, ఈ పెస్టిసైడ్స్ను సాధ్యమైనంత వరకు తగ్గిస్తే మంచిది. చెప్పినంత ఈజీ కాదు. నేను ముందు వీడియోస్లో చెప్పినానో లేదో కానీ ఇప్పుడు నేను సేంద్రియ ఎరువులు చేయడం ప్రారంభించినాను. అంటే బీజామృతము, జీవామృతము, అగ్నాశ్రము, బ్రహ్మాశ్రము, నీమాశ్రము ఇవన్నీ చేసినాను. మురుగప్ప మన చేస్తే నువ్వే ఉంటువే లేదా? ఇవన్నీ చేస్తున్నాము. కానీ సత్ఫలితాలు అయితే ఇప్పటికి ఇవ్వదండి. ఎందుకంటే కొన్ని ఏండ్లుగా భూమిని మనం పూర్తిగా మందులతో దానిలో ఉండే సారాన్ని, భూమి యొక్క సారాన్ని చంపేసినాం కాబట్టి
దొరకడం, మనకు సారం లభించడం కష్టం. అయినా మనము ప్రయత్నిస్తే ఖచ్చితంగా మార్పు అనేది కొన్ని సంవత్సరాల్లో మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, వానపాముల కోసం మా వేట అనేది ప్రారంభమైంది. కానీ దొరుకుతుందో లేదో తెలియదు. ఇంకా లేదు అంటే మా దగ్గరలో ఉండే చెరువులో అన్నా పోయి వానపాముల కోసం నేను ప్రయత్నించాలి. ఇందుకు నేను చెప్పేది మర్చిపోయాను. నేను ఎందుకు వానపాములను, ఇప్పుడు నాకు వానపాములు ఎందుకు కావాలి అంటే వర్మీ కంపోస్ట్. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. వర్మీ కంపోస్ట్ బెడ్ అమెజాన్లో తెప్పించినాను. పేడ, ఆకులు, మిగతా కిచెన్ వేస్ట్ ఇవన్నీ అక్యుములేట్ చేసి ఈ బెడ్లో వేయించినాను. చూడండి, ఈ బెడ్లో వేయించినాను. కానీ ఇది 25 రోజులు అయిపోయింది. కానీ మనకు కావాల్సింది ఇప్పుడు వానపాములు కానీ దీంతో వదిలినాము అంటే ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, అది వదిలేటటువంటి ఉంటుంది కదా, అది మామూలుగా దాన్ని ఏమంటారు, మల విసర్జన చేస్తుంది చూడండి వానపాము. ఆ మల విసర్జన చేసే ఆ పదార్థము ఈ మనం అక్యుములేట్ చేసినటువంటి ఈ చెత్తలోకి వెళ్ళి వర్మీ కంపోస్ట్గా మారుస్తుంది అనమాట. ఈ ప్రక్రియ చెప్పినంత ఈజీ కాదు. నేనైతే 100% సక్సెస్ కాలేదు. ఎందుకంటే దీనికి పద్ధతి ప్రకారం చేయాలి. ఫస్ట్ ప్రయత్నం కాబట్టి కొద్దిగా నేను విఫలమైనాననే చెప్పచ్చు. కానీ ఖచ్చితంగా 1-2 సార్లు చేసిన తర్వాత మనం వర్మీ కంపోస్ట్ సక్సెస్ఫుల్గా మనం తయారు చేసుకోవచ్చు మన పొలంలోనే. అది ఏ విధంగా చేయాలనేది నేను మీకు ఈ వీడియోస్లో నేను చూపిస్తాను, రాబోయే వీడియోస్లో. ఇప్పుడు నాకు కావాల్సింది వానపాములు. ఇది వానపాము కాదు, పేడ పురుగు. చూస్తున్నారా, ఈ ఎక్కడైతే మనము పేడ అక్యుములేట్ చేసినామో ఇక్కడ చూడండి, ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ కంపోస్టే, వర్మీ కంపోస్టే. చూడండి, ఎరువుగా మారింది. చూస్తున్నారా, చూడండి, చూస్తున్నారా, ఎరువుగా మారుతా ఉంది. ఎరువుగా ఈ కంపోస్ట్ అనేది, ఇటువంటి కంపోస్ట్ని కానీ మనము ఇట్లా చేనుల్లో మనము పంట వేసేక ముందు వేసుకుంటే మంచి సారం అనేది మనకు దొరుకుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, ఎప్పుడు చూడు ఇమీడియట్గా యూరియా తేవడము, వేయడము, డిఏపీలు యూస్ చేయడము. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే భూమిలో సాంద్రత అనేది పోతా ఉంది, సారం అనేది పోతా ఉంది. ఈ వానపాము అంటే సన్నగా ఉంటుంది. చేస్తావో నాకు తెలియదు, నీకు చెప్పి వారమైంది. ఇప్పుడు ఏమన్నా చేసి తవ్వుతామా లేకపోతే సొరంగం తవ్వుతామో తెలీదు. ఎక్కడ గలీజు ఉంటుందో, ఎక్కడ పాచిపట్టి ఉంటుందో అక్కడ పోవాలి నువ్వు నేను. సరేనా? చూడొచ్చు, నేను ముందుగా చెప్పినట్లు మా వానపాముల వేట ప్రారంభమైంది. ఇప్పుడు ఒకే ఒక వానపాము మా ఫామ్ హౌస్లో దొరికింది. నేను చూపిస్తాను చూడండి. ఏడప్పా, చూస్తున్నారా, ఇంకా బాగా పెద్దది కావాలా ఇలాంటివి. ఇవి కానీ కొద్దిగా బాగా బలిసిండేది కానీ మనము అక్యుములేట్ చేసినటువంటి చెత్తలో వేసినామంటే ఆటోమేటిక్గా 40 నుంచి 60 రోజుల మధ్యలో వర్మీ కంపోస్ట్గా తయారవుతుంది. చూడండి, చూసినారా, దీన్నే వానపాము అంటారు. అది ఇప్పుడు అయినగా ఉంది, అది బలియల్ల బాగా. ఒక బాటిల్లో ఈ మాది మందులో వేసుకొని పెడితే ఒక 10 రోజులు కొంచెం కండ పెరిగి పెద్దదవుతుంది. ఒక వానపాము దాదాపు ఒక 10 వానపాములు పిలకలు పెడుతుంది. అంతే కదా రవి? సో నేను ముందుగా చెప్పినట్లు లాస్ట్ వీడియోలో ఈరోజు ఉలవ పంట తొక్కిస్తున్నాము. అందుకు దాదాపుగా 6 మంది వర్కర్స్ వచ్చినారు. వాళ్ళకు భోజన ఏర్పాట్లు నేనే చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, చింతగొజ్జు, లేకపోతే దీన్ని ఏమంటారంటే మా సైడు ఎర్రకారం, రాయలసీమ సైడు. ఇక్కడ అన్నం కుక్కర్లో ఉడుకుతూ ఉంది. ఇంకొక గిన్నెలో ఆల్రెడీ అన్నం రెడీ అయింది. ఇంకెక్కడ చూస్తున్నారంటే మంచి తమిళనాడు స్టైల్లో పెసరపప్పు, కందిపప్పు వేసి మునక్కాయలు వేసి మంచి సాంబార్, అథెంటిక్ సాంబారు చూడొచ్చు. ఇంకా ఇక్కడ కీర, క్యారెట్, ముల్లంగితో ఒక సలాడ్, పెరుగు. ఇది ఈరోజు లంచ్ మెనూ మా ఫామ్ హౌస్లో. కారం అంతా సరిపోయిందా? ఎట్లుంది భోజనమా? రవి, జనగ్రామా, ఊరికే నా కోసం చెప్పొద్దు, కరెక్ట్గా చెప్పు. మా ఫ్రెండ్స్ అందరూ చూస్తూ ఉంటారు. నేను నిజంగా మీకు బాగా రుచిగా పెడతానా లేకపోతే ఊరికే వీడియోలో చూపిస్తానా అనుకుంటారు. ఎందుకు
ఏమే గుజ్జు బాగుంటుంది. గుజ్జు బాగుంది. బాగుందా గొజ్జా? గుజ్జు బాగుంది. ఎట్లుంది ఈరోజు భోజనం రివ్యూ మురుగప్ప? చెప్పా. బాగుంది స్వామి. రసానికిను అన్నానికి బాగుంది. అది రసం కాదయ్యా, అదే గొజ్జు. ఎర్రకారము, చింతగొజ్జు. రెడీ ఆಗಿದೆ ಅದೇ ಪಕ್ಕದಲ್ಲಿ ಮೊತ್ತ 3 ಪೇರ್ ಹಾಕಿದಿಲ್ಲ ಅಲ್ಲ ಸರಿ ಪಣಪುರ హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు నేను నిన్న నా వీడియోలో చెప్పినట్లు ఈరోజు ఉలవలు తొక్కిస్తున్నాము. ట్రాక్టర్ కూడా వచ్చింది. ట్రాక్టర్ కొద్దిగా లేట్ అయింది, మధ్యాహ్నం మార్నింగే రావాల్సింది. బిజీ అన్నమాట. ప్రతి చోట పంట చేతికి వచ్చింది, అందరూ కొట్టిస్తున్నారు. అందువల్ల మాకు ఈరోజు మధ్యాహ్నం అయింది వెహికల్ రావడానికి, ట్రాక్టర్ రావడానికి. సారీ, ఈ విధంగా మాస్క్ వేసుకొని హ్యాట్ వేసుకొని కొంచెం డిఫరెంట్ అటైర్లో ఉన్నాను. ఎందుకంటే డస్ట్ ఎక్కువగా ఉంటుంది ఈ ఉలవలు కొట్టించేటప్పుడు. ఆ డస్ట్ నాకు కొద్దిగా మామూలుగా డస్ట్ అలర్జీ ఉంటుంది కాబట్టి ప్రికాషనరీ మెజర్స్తో యాజ్ పార్ట్ ఆఫ్ ప్రికాషనరీ మెజర్స్ నేను ఈ అటైర్లో ఉన్నానన్నమాట. దయచేసి ఏమనుకోకండి. ఇప్పుడు నెక్స్ట్ ఏ విధంగా ఉలవలు తొక్కిస్తారు, ఆ మిషన్లో ఏ విధంగా అది ఫిల్టర్ చేస్తుంది అనేది మనం చూద్దాం. నేను చూపించే ప్రతి ఒక్కటి మీకు అందరికీ తెలిసిందే, కొత్తగా నేనేం చూపించట్లేదు. కానీ మా ఫామ్ హౌస్లో ఏం చేస్తారనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అంతే, ఇంకేం లేదు. రండి వెళ్దాం, చూద్దాం. మోస్ట్లీ అందరిది భోజనం అయిందని అనుకుంటున్నాను. నాది కూడా భోజనం అయింది. భోజనం చేసిన తర్వాత ఈ వర్క్ అనేది స్టార్ట్ అయింది. ఇంకా ఆఫీస్ వర్క్ అంటారా, మధ్యాహ్నం వరకు ఆఫీస్ పని చేసుకున్నాను నేను. సో ఇప్పుడు కొద్దిగా ఈవినింగ్ వరకు నాకు బ్రేక్ ఉంటుంది. ఆ బ్రేక్లో ఈ వర్క్ అన్ని నేను కవర్ చేస్తాను, చూడండి. మిసలప్పా బాగున్నావా? ఇంకేం విశేషాలా? ఈయన పేరు మునికృష్ణప్ప, కానీ మేమందరూ మీసాలప్ప అని పిలుస్తాము. ఈయనది మా ఫామ్ హౌస్ పక్క ఊరు చిన్నవసనాడు. మాకు చాలా కావాల్సిన వ్యక్తి. ఈయన గురించి చెప్తాను చూడండి. మేము ఒకప్పుడు ఒక 20 ఏళ్ళకు ముందు దాదాపుగా ఒక 50 ఏళ్ళు ఆడింటామా గానిగిల్లా ఒక 50 ఏళ్ళు మేము గానిగిల్లా ఆడింటాము. షుగర్ కేన్ ఎక్స్ట్రాక్షన్. ఇతను చాలా మెయిన్ కీ రిసోర్స్ అనమాట మాకు. అంటే ఎలా ఉండేవాడంటే, ఇప్పుడు వయసు అయింది ఇలా ఉన్నాడు, కానీ ఈయన చిన్నప్పుడు చూస్తేనే మేము భయపడేవాళ్ళం. ఈయన మీసాలప్ప వస్తూ ఉన్నాడు అంటేనే పరిగెత్తుకొని పోయేవాళ్ళం అనమాట. బెల్లం ముద్దలు, ఆ పాకం తీయడము, ఆ బెల్లం ముద్దలను కట్టడము, చాలా నిజంగా ఇలాంటి వాళ్ళంతా ఈ జనరేషన్లో ఇంక ఇదే లాస్ట్ జనరేషన్. మళ్ళీ ఇలాంటి వ్యక్తులు మనకు దొరకరు. ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళను మనం వీడియోలు తీసుకొని వీళ్ళను గుర్తించి వీళ్ళతో కొన్ని రోజులు మనం ట్రావెల్ చేసినాము అంటే మన జీవితంలో మనము తెలుసుకోవాల్సిన విషయాలు చాలా తెలుసుకోవచ్చు అనమాట ఇలాంటి వ్యక్తుల ద్వారా. మాట్లాడుతుండగానే వెనకాల ట్రాక్టర్ వస్తూ ఉంది ఉలవలు కొట్టించడానికి. చూడొచ్చు మీరు, చూడండి ట్రాక్టర్ వస్తూ ఉంది ఉలవలు కొట్టించడానికి. భోంచేయి మిసలప్ప, రా భోంచేయ. షుగర్ చూసుకో ఎక్కువ, ఏమే షుగరు నెగ్లెక్ట్ చేయొద్దు. అన్నం సాధ్యమంతకు తక్కువగా తిను, సరేనా? సంగటి తిను. చూడండి ఉలవలు కొట్టడానికి ట్రాక్టర్ వస్తూ ఉంది. ఇంకేం భోజనం అయిన వెంటనే మా వాళ్ళు ఇంకా ఈ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇక్కడే ఈ ఉలవలు కొట్టించడానికి ఇప్పుడు మనం ట్రాక్టర్ రప్పించిండేది. మా వర్కర్స్ అందరూ, అంటే మా కుటుంబ సభ్యులు అందరూ భోజనం చేస్తున్నారు. ఉలవలు కొట్టేదానికి ఇదేనా? కానీ రాగులు మారిది లేదు, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎట్లా? చిన్న కన్నులు వేసుకుంటారు, అదే రాగులు సరిపోతుంది. అది అవును, అంటే ఇది మాత్రమే డిఫరెంట్ అంతే. మాత్రమే ఇది ఒకటే. రాగులకు వేరే రకంగా వస్తుంది. ఇప్పుడు మనకు ఉలవలకు వచ్చే ఇది పెద్దది, రాగులకు సన్నగా ఉండాలి జల్లెడ. చూడండి, ఇది ఉలవలు కొట్టించేదానికి పిలిపించిండేటటువంటి మిషన్ ట్రాక్టర్కి అటాచ్ చేసి ఉండేది. దీంతోనే కొడతారు. రాగులు కొట్టేదానికి ఉలవలు కొట్టేదానికి తేడా ఏమంటే ఫిల్టర్ జల్లెడ వచ్చి మామూలుగా రాగులకైతే చిన్నదిగా ఉంటుంది, ఎందుకంటే రాగులు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి. ఇది కొద్దిగా ఉలవలు కొద్దిగా మందంగా పెద్దగా ఉంటుంది కాబట్టి ఈ ఫిల్టర్, ఈ జల్లెడ అనేది కొంచెం పెద్దదిగా ఉంటుంది.
మీరు చూసినారంటే చూడండి, అంటే మిగతా అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్, అంటే పెద్దగా. సో ఈ విధంగా ప్రతి సీజన్లోనూ మా ఫామ్ హౌస్లో, మా ఫామ్స్లో ఈ విధంగా ఏదో ఒక పంట వేస్తుంటాము. అంటే లాభసాటిగా చేసే పని కాదు. నేను ముందుగా మీకు చెప్పినట్లు ఒక ప్యాషన్తో తరతరాలుగా మా తాత నుంచి పెద్దనాన్నలు, నాన్న ఆ లెగసీని కంటిన్యూ చేసుకుని వెళ్ళడం అంతే. దీని నుంచి ఉలవల్లో కానీ, రాగుల్లో కానీ, వరిలో లక్షలు సంపాదించే ఆస్కారం అనేది లేదు. కానీ జస్ట్ ఒక ఆత్మసంతృప్తి అంటారు చూడండి, అది ఉంటుందన్నమాట. ఈ వ్యవసాయంలో ఎలా అంటే మనకు ఆత్మసంతృప్తి అనేది చాలా ఉంటుంది. ఎంత కష్టపడినా ఆ పంట చేతికి వచ్చినప్పుడు, ఆ పంటను చూసినప్పుడు మనకు కలిగేటటువంటి తృప్తి అనేది కొన్ని కోట్లు ఇచ్చినా రాదనమాట. అది ఈ వ్యవసాయం యొక్క బ్యూటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫ్లేవర్స్ అండ్ ఎసెన్స్ ఆఫ్ ఆల్ దీస్ యాక్టివిటీస్. దీన్ని వేపించేసింటా చూడొచ్చు. చూడండి ఇన్ని ఏర్పాట్లు జరుగుతుంది. చూసారా, స్టార్ట్ అయింది. చేస్తామప్ప. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇప్పుడు ఆ పొట్టు ఎక్కడైతే మనకి ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చిన పొట్టు మొత్తం ఇక్కడ ఈ స్టోరేజ్ రూమ్లో వేస్తూ ఉన్నాము. మళ్ళీ ఇక్కడ చూసారంటే ఇక్కడ చింతకాయలు ఇంకా రేపు కొట్టడం స్టార్ట్ అవుతుంది. ఈమె పేరు పార్వతమ్మ. ఈమె రేపు చింతకాయలన్నీ కొట్టేది. చింతకాయలు కొట్టేదంటే ఏమో ఎక్స్పర్ట్. పార్వతమ్మ ఏం రేపే కదా వచ్చేదే? ఆయమ్మకు సిగ్గు మాట్లాడుతుంది కదా. మధ్యాహ్నం నేను చూపించినట్లు మొత్తం ఉలవ పంట అంతా కొట్టింది అయిపోయింది. ఇప్పుడు మెషిన్ వెళ్ళిపోయింది. మెషిన్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ మనకు చేతికి వచ్చిన పంటను మళ్ళీ జల్లెడలో ఇక్కడ చూడొచ్చు. వీళ్ళు చూడండి, ఇక్కడ కంప్లీట్గా జల్లెడ పడుతున్నారు. డస్ట్ అంతా క్లియర్ చేసి ఇక్కడ ఇట్లా ఉలవలు అనేది మనకు చేతికి వస్తుంది. చూడండి ఇప్పుడు అరవద్దు అని చెప్పు. రా దగ్గర రా, ఏం చేయదురా, నేను తీసుకెళ్తాను. రా రా చూడు, మాట్లాడు. ఇంకొంచెం దగ్గరికి రా, ఇంకొంచెం చూడు. ఊడి అమ్మా, ఏం చేస్తున్నావు దీక్ష? ఊడుస్తున్నావా? ఎవరు చెప్పింది కూడా మొన్నే? చెప్పినాడా? మా ఊడి అమ్మా, ఊడ్చి అల్లికి దేవునికి దీపాలు పెడతావా? ఏమేమి చేస్తావు ఇప్పుడు పనులు చెప్పు. అన్నిటికీ అందుబాటులో వస్తుంది. ముక్కు పెట్టి వంట కూడా చేస్తావా? అవునా, చేయమ్మా. కెమెరా చూపిస్తావు ఇప్పుడు నాకు? ఇప్పుడు నేను దేవుడికి వేసింది ముగ్గు చూపిస్తా. ఇది నేను వేసింది యాక్చువల్లీ.
అలానే దేవుడికి నమస్కారం పెట్టుకొని సూపర్. దీపాలు పెట్టాలి. చూడండి చూడండి, ఈ పర్టికులర్ సెటప్ ఎందుకు చేపించినానంటే ఇక్కడ త్వరలో వినాయకుడిని ప్రతిష్ఠించబోతున్నాము. సాయంకాలము మొత్తం ఉలవలు ఈ ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత వేడివేడిగా బోండాలు వేస్తా ఉన్నాను. మా వర్కర్స్ అందరూ ఈరోజు కంప్లీట్ హెక్టిక్ వర్క్ అనమాట వాళ్ళకు. సో కొద్దిగా ఎనర్జీని రీగైన్ చేసుకోవడానికి బోండా పెట్టండి. బోండా ఇక్కడ నాన్నకు బియ్యం పిండి రొట్టె, అట్ ది సేమ్ టైము మంచి అల్లం టీ, మసాలా టీ, ఇదన్నమాట ఈవినింగ్ స్నాక్స్. వేడి వేడి బోండాలు రెడీ అవుతుంది చూడండి. ఆల్రెడీ ఒక రౌండ్ బోండాలు మొత్తం మా వాళ్ళకి అందరికి ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఈ అయ్యే బోండాలను మసాలా ఛాయ్తో ఆవులు పాలు పిండుతూ ఉంటే ఆవులను చూసుకుంటూ తింటే బా మామూలుగా నేను అంటేనే కిక్కు నిజమైనటువంటి అర్థం ఇదే. సో నేను అప్పుడే చూపించినట్లు బోండాలు వేడి బోండాలు రెడీ అయింది. ఇప్పుడు ఈ బోండాలు అందరూ కంప్లీట్గా ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇచ్చి మంచి మసాలా ఛాయ్తో ఈరోజు వ్లాగ్ని కంప్లీట్ చేస్తాను. దానికి రామా కడుక్కొచ్చి ఒక ప్లేట్ అనేది ఎత్తి పెట్టింటాను. అది నీకు 4, పార్వతమ్మకు 4,